This is GV from idlebrain.com. Anil Ravipudi garu పటాస్తో వచ్చారు 2015. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్గెస్ట్ హిట్ ఇన్ ద కెరీర్ ఆఫ్ వెంకీ గారు అండ్ ఇన్ హిస్ కెరీర్ ఆల్సో రికార్డ్స్ బ్రేక్ చేసేసి 200 crores క్లబ్ జాయిన్ అయ్యి 250 వెళ్తుందో 300 వెళ్తుందో తెలీదు, ఆ రేంజ్లో పరిగెత్తుతుంది. సో ఐఎమ్ హియర్ విత్ అనిల్ రావిపూడి. హాయ్. హలో జీవి గారు. ఐఎమ్ గుడ్. మెనీ కంగ్రాచులేషన్స్. అంటే ఫ్యామిలీ సినిమాలకి ఈ రేంజ్లో మాస్ హిస్టరీయా ఎప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం నేను ఐఎమ్ విట్నెసింగ్ ఇట్. మీరు చిన్నప్పటి నుంచి అన్ని రకాల సినిమాలు చూశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ లైక్ ఫస్ట్ రిలీఫ్గా ఉంది నాకు, చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఈ జోనర్ అనేది చాలా పొటెన్షియల్ ఉన్న జోనర్. ఈ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎప్పుడు వచ్చినా మీరు లుక్ బ్యాక్ చేసి చూసుకుంటే ఆనాపిల్లంట కానివ్వండి, చిత్రం బలారవి చిత్రం కానివ్వండి, అప్పులప్పారావు కానీ, జమ్మలగిరి పంబ, క్షేమంగా వెళ్ళి లాభంగా కానివ్వండి, పెళ్ళాం ఊరితే కానీ, హనుమాన్ జంక్షన్, మీరు ఏ జోనర్లో ఈ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేసిన అన్ని ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసినాయి. సో నేను దాన్ని బలంగా నమ్ముతాను. నేను చేసిన ఫిలిమ్స్లో మ్యాక్సిమం అలాంటి ఎంటర్టైనర్స్ F2 చేశాను, తర్వాత F3 ఒక లెవెల్కి చేశాను, అండ్ ఆఫ్టర్ దట్ సంక్రాంతికి వస్తున్నాం. దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్. సో అది 3 వెంకటేష్ గారితో అటెంప్ట్ చేయటం, అండ్ 3వ సినిమా లైక్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకు మించి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎస్, ఫ్యామిలీ ఆడియన్స్ లేదా ఈ జోనర్ని ఇష్టపడే వాళ్ళతో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారేమో అనిపిస్తుంది ఈ రెవెన్యూస్ చూసి. వీఆర్ రెడీ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని. రైట్. మీరు చూసుకుంటే F2లో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, F3లో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కానీ ఆ ఫిల్మ్లో రౌండ్నెస్ అనేది రాలేదు. ఒక క్యారెక్టర్ బిగినింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ మీరు చెప్పారు కదా, ఆ క్లోజర్ అవి వాటికి అంత రాలేదు. కానీ ఈ ఫిల్మ్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్నా కూడా, లేదంటే ఈచ్ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది, లేదంటే ఒక క్లోజర్ ఉంది. ఏ క్యారెక్టర్ని మధ్యలో వదిలేదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఎన్ ఎండింగ్. ఒక ఇంట్రడక్షన్ ఉంది, ఒక ఎండింగ్ ఉంది, ఆల్ క్యారెక్టర్స్. సో మీరు ఏమన్నా కాన్షియస్గా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి రాకూడదు, అటువంటి విమర్శలు రాకూడదు ఇంతకుముందు అని గట్టిగా డిసైడ్ అయితేనే ఇంత పర్ఫెక్ట్గా చేయగలరు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే? 100% వెరీ కాన్షియస్గా చేసిందండి. F2 అప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా అదే. F2 ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ ఎక్కడో కొద్దిగా డల్ అయింది. బట్ క్లైమాక్స్లో మళ్ళీ ద వైఫ్ల గురించి, హస్బెండ్ గురించి ఏదో ఒక చిన్న కంటెంట్ కమ్యూనికేట్ అయింది. F3 కూడా అదే సేమ్ కంప్లైంట్. కొద్దిగా సెకండ్ హాఫ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది, అందరూ ఒకే కొడుకులాగా వెళ్ళటం. సో ఎక్కడో చిన్న లిబర్టీ తీసుకున్నాను అని అనిపించింది. సో ఈసారి రియలిస్టిక్గా, న్యాచురల్గా క్యారెక్టర్స్ తోటే ప్లే చేద్దాం. సో సెకండ్ హాఫ్ కూడా మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. క్రైమ్ జోనర్ వెళ్తున్నాం కాబట్టి ఒక రన్ బేస్డ్ ఫిల్మ్ చేయొచ్చు. దాంట్లో మనం ఎంచుకున్న ప్లాట్ పాయింట్ మిస్ కాకుండా, సో వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య డ్రామా మిస్ కాకుండా, సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ని పెట్టి ప్లే చేస్తే ఎలా ఉంటుందని చెప్పి వెరీ కాన్షియస్గా చేసిన ఎఫర్ట్ జీవి గారు. సో యాజ్ యూ సెడ్, ఇట్ వర్క్డ్. ఇందులో వర్క్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? సో ఫస్ట్, ప్రతి క్యారెక్టర్ అప్రోచ్, ప్రతి క్యారెక్టర్ అనేది చాలా లైవ్లీగా డిజైన్ చేసాం. సో ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్రలాగే కనపడుతుంది. సీఎం నరేష్ గారు తీసుకున్నా, వీటీ గారు తీసుకున్నా, ఒక సత్యం ఆకేల గారు తీసుకున్నా, ఒక హౌస్ వైఫ్గా భాగ్యం క్యారెక్టర్ తీసుకున్నా, పిల్లోడు బుల్రాజ్ గారు తీసుకున్నా, మామగారు మురళీధర్ తీసుకున్నా, పనోడు పమ్మిసాయి తీసుకున్నా, మీనాక్షి చౌదరి అంటే ఒక IPS, పక్కనున్న శ్రీనివాస్ గారు ఆయన ఒక IG గారు, సో జైలర్గా ఉపేంద్ర లింహే తీసుకున్నా, ఒక పాపా పాండే విలన్స్ తీసుకున్నా, అందరూ ఒరిస్సా బీహార్ బ్యాక్ డ్రాప్, శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ తీసుకున్నా. మీరు నేమ్ ఎనీ క్యారెక్టర్ మీకు ఆ పాత్రే కనబడుతుంది, ఎక్కడ ఫోర్స్డ్గా ఇరికించినట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం. అందుకని అందరూ కలిసి కాసేపు గోదావరి జిల్లాలో ఉన్నారు వెంకటేష్ గారితో పాటు, ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చారు, ఆయనతో పాటు ఒరిస్సా పాటు రోడ్డు మీదకి వెళ్ళిపోయాం, ఆయనతో పాటు ఒక మాస్టర్ కథ దాకా చివరిదాకా ఒక చిన్న ఎమోషనల్ కంక్లూడ్ వచ్చి మళ్ళీ ఒక చిన్న ఫన్ తోటి తీసుకొచ్చారు. సో ఆ పాత్రలతోటి, ఒక సెన్రాజు పాత్రతోటి, భాగ్యం పాత్రతోటి, మీనాక్షి పాత్రతోటి అందరూ ట్రావెల్ చేయగలిగారు. సో అది నేను ఈ సినిమాలో గెయిన్ చేయగలిగాను. నేను వాళ్ళని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగానని ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. దట్ ఈస్ ద నేను నా ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ సినిమాకి నేను ఏదైనా చేశానంటే ప్రతి పాత్రని పర్ఫెక్ట్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రాసుకోగలిగాను. మీ ఫిలిమ్స్లో నేను చాలా ట్రిబ్యూట్స్, ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్ ఆల్సో, చాలా పాత సినిమాలని చాలా క్లవర్గా తీసి ఇప్పుడు న్యూ జనరేషన్కి అది కొత్త ఫ్లేవర్ లాగా అందించారు. చాలా ఫిలిమ్స్ చాలా థ్రెడ్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మామగారు రోల్,
అది రావు గోపాలరావు గారి రోల్ ఉంటుంది, రంభ అంటే రాజేంద్ర ప్రసాద్కి. యా, అలాగా. దెన్ జైలర్ క్యారెక్టర్ అనేది హలో బ్రదర్లో కోట గారు మల్లికార్జున గారు వాళ్ళ ఇద్దరిది. ఇట్లా చాలా ఫిల్మ్స్ ఉంటాయి. చాలా ఫిల్మ్స్లోంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంటుంది, బట్ ఆ ఫిల్మ్స్కి సంబంధం ఉండదు. ఈ ఫిల్మ్లో ఫ్రెష్గా చాలా జనాలకి అందరికీ బాగా వర్కౌట్ అయినాయి ఆ థ్రెడ్స్ అన్నీ. 100% అండి. అంటే ఎక్కడో చాలుకు క్రియేషన్ అంటే మర్చిపోయిన ఇన్స్పిరేషన్. సో మక్కీ కాకుండా దాన్ని మనం అడాప్ట్ చేసుకొని కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే ఆడియన్స్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ ఫ్రెష్. సో మీరు అన్నట్టు ఎప్పుడు ఖాళీ ఉన్నా నేను వెనక్కి వెళ్ళి ఆ సినిమాలు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ లైబ్రరీ టు మీ. వాళ్ళు చేసిన వండర్స్, వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు నాకు తెలిసి ఎవరు లేరు. అప్పట్లో దాదాపు ఒక 10-15 years కామెడీ ఫిల్మ్స్ రూల్ చేసినాయి తెలుగు ఇండస్ట్రీని. జంధ్యాల గారు, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు లిటరలీ దే రూల్డ్. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయాయి రెవెన్యూస్. సో అలాంటి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్లో చూస్తూ పెరిగి వచ్చినవన్నీ ఎక్కడ అవకాశం ఉన్నా, సో వాళ్ళకి ట్రిబ్యూట్ అనుకోండి, ఒక వింటేజ్ ఫీల్ అనుకోండి, ఐ విల్ టేక్ దెమ్ యాజ్ ఏ మై గురువులాగా ఫీల్ అవుతాను. ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని వాడిని మళ్ళీ మార్చి యాజ్ ఇట్ ఈస్గా కొట్టకుండా ఏం చేయాలో నేను ట్రై చేస్తూనే ఉంటాను. కొన్ని యాక్సిడెంటల్గా కోఇన్సిడెంట్ అవుతాయి, కానీ కొన్ని పర్పస్ఫుల్గా చేసినాయి, కొన్ని యాక్సిడెంటల్గా కోఇన్సిడెంట్ అవ్వచ్చు. హాయ్ హాయ్ నాయికాలో చిన్నపిల్లాడు బూతులు మాట్లాడటం ఒకటి అది పర్పస్ఫుల్గా చేసిందే. అది ఎప్పటి నుంచో ఉంది నాకు. బట్ దాని ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఓటీటీ చూస్తున్నారు కాబట్టి, సో ఓటీటీ చూడటం వల్ల ఉండే ప్రమాదం ఏంటి, కొద్దిగా జాగ్రత్త అని చెప్దామని ఒక చిన్న అండర్ కరెంట్ ఒక విషయం చెప్దామని చెప్పి చేసింది అది. బట్ కానీ పిల్లోడు బుల్లిరాజు బూతులు కూడా చాలా క్యూట్గా మాట్లాడాడు, బూతుల్లాగా అనిపించలే. సో అసలు థియేటర్లు పడి లెగిచి ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫిలింలో చిన్నపిల్లోడితో బూతులు ఉన్నాయి, గే రిఫరెన్సెస్, గేస్ మీద జోక్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇబ్బంది లేదు, అందరు నవ్వుతున్నారు. అది ఎక్కడ ఉందండి తేడా? మన అతను చెయ్యటం. ఓకే ఓకే, కరెక్ట్. అదే మనం ఆ చిన్న టచ్ అండ్ గోలో వెళ్ళాం, సెన్సిటివ్ గానే చెప్పాం. ఎక్కడ దాన్ని మనం లేదు, పీపుల్ టుక్ ఇట్ యాజ్ స్పోర్టివ్ గా, కామెడీ లానే ఉంది, ఎక్కడ అబ్సీన్ లేదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే, బిగినింగ్ లో ఆపరేషన్ ఉంటుంది కదా, ఆపరేషన్ లో ఆ ప్లాంటింగ్ చేయటం ఇదంతా ఫోకస్, విల్ స్మిత్ గారి ఫోకస్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. అందులో ఒక ఫుట్బాల్ ప్లేయర్ నెంబర్ మీద బెట్టింగ్ వేయాలని. సో ఇది యాజ్ ఏంటంటే మేము దాని నుంచి ఇన్స్పైర్ చేసింది. సో 100% మీరు అన్నట్టు ఆ సినిమాలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ తోటి దాన్ని కొద్దిగా అడాప్ట్ చేసాం. ఇంకా దీన్ని బిగ్గర్ వేలో చేద్దాం అనుకున్నాం, బట్ మా కథ అది కాదు కాబట్టి, అది ఫోకస్ కాకూడదు కాబట్టి చిన్న అండర్ కరెంట్గా చేసింది. ప్లస్ ఇంటర్వెల్లో జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా వెంకటేష్ వస్తారు, అసైన్మెంట్ తీసుకుంటాడు, వెళ్ళి అందరినీ చంపేసి ఎర్రదీస్తాడు అనుకుంటారు. ద మూమెంట్ సెల్యూట్ పెట్టేసేసి అతను నడువు పట్టేసింది అంటాను, దట్ ఈస్ ద హైలైట్. దానివల్ల సినిమా హిట్ అయింది అనుకుంటున్నాను. బికాజ్ దట్ వాజ్ ద సెకండ్ హాఫ్, దానికి మొత్తానికి దట్ ఈస్ ద సీడ్ అన్నట్టు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు డిజైన్ చేసింది కూడా అలాగే డిజైన్ చేసాం. ఫస్ట్ అలా హై తీసుకొద్దాం, ఒక మాస్ కమర్షియల్ హీరో లాగా, ఒక కమర్షియల్ హీరో మాట్లాడితే ఎలా ఉంటుంది అంత హై తీసుకొచ్చి సడన్గా ఒక ట్విస్ట్ ఇద్దాం అని చెప్పి చేసింది. అది థియేటర్లో మామూలుగా వర్కౌట్ కాలేదు. అండ్ మహేష్ గారు అయితే సినిమా చూశాక మహేష్ గారు పర్టికులర్గా దాని గురించి చాలా బాగా చెప్పారు. అండ్ అసలు నేను ఇమాజిన్ చేయలేదండి. అండ్ వెంకీ గారు ఎలా యాక్సెప్ట్ చేశారు అది. జనరల్గా అది చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, అంటే ఆయన ఫన్ కోసం అంటే అలాగైనా చేస్తుంటే ఆయన భలే ఎంజాయ్ చేస్తారు. అలా చాలామంది చెప్పారు నాకు. సో దట్ పర్టికులర్ ఎపిసోడ్ అండ్ ఆ నడుము పట్టడం అది చివరిదాకా తీసుకెళ్ళి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 తీసుకెళ్ళి ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఒక వైల్డ్ ఫైర్ లాగా అంటుకొని మళ్ళీ ఫైట్ ఎలా చేశాడు అనేది కంక్లూడ్ చేసాం. సో ఇక్కడ వేసిన సీడ్ అక్కడ కంక్లూడ్ అయిపోయింది. నాకు ఈవీ గారి టచ్ ఎక్కడ కనిపించిందంటే, గోదావరి గట్టు సాంగ్ ఉంది, సాంగ్లో డెలిబరేట్గా పెంకులే ఇచ్చారు, బస్తాలే ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసేసి సాంగ్ పాడి డాన్స్ చేస్తారు, ఇతను మాట్లాడతారు, వాడు వెళ్తూ కూడా మళ్ళీ సాంగ్ పాడి డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. దిస్ ఇస్ లైక్ టిపికల్ ఈవీ టచ్. జనాలకి అంతా సరదాగా ఉంటుంది. ఇంకోటి ఈవీ గారి వాటిల్లో ఉండే క్రియేటివిటీ చాలా వియర్డ్, వైల్డ్ క్రియేటివిటీ ఉంటుంది. అంటే మనం మళ్ళీ గుర్తు తెచ్చుకొని నవ్వుతుంటాం. అది పచ్చగడ్డి, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది అనే విజువల్ డైలాగ్ ని ప్రాక్టికల్ గా చేసి చూపించు. పరిస్థితి అలా ఉంది, అంత తీవ్రతగా ఉంది. లెవెల్ 2. సో లెవెల్ 2 కరెక్ట్ అండి. అంటే ఒక్కొక్కసారి ఆయన కామెడీ గురించి ఈవీవి గారు ఆయన ట్రెండ్ సెట్ చేశారు అక్కడ. సో నవ్విద్దాం అనుకుంటే ఎంత దూరం వెళ్ళిపోతారు. సో ఆయన బిలీఫ్, సో స్లాప్ స్టిక్ ఒక్కొక్కసారి ఏంటంటే అది ఒక్కోసారి ఇది పాసిబుల్లా అన్న చోట కూడా ఈ టేక్ అనేది గ్రాంటెడ్ లాగా చేస్తారు. అందుకే అది మనం అంత ఎంజాయ్ చేసాం అప్పట్లో.
సో కొన్ని ఆ లిబర్టీ తీసుకొని చేయగలిగాం దీంట్లో కూడా ఒక 1 or 2 షార్ట్స్ అలాగా. మీరు అన్నట్టు అది పచ్చగడ్డ వేసేది కొద్దిగా భయపడ్డాం, ఇది అసలు ఎట్లా జరుగుద్ది, ఇంపాసిబుల్ కదా అని. బట్ కథను అప్పటి వరకు ఫాలో అయి ఉంటాం కాబట్టి ఇద్దరు అమ్మాయిలతో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతుంది, ఇంట్రా బాబులు ఎలా కొట్టుకుంటున్నారు అనేది కనెక్ట్ అయితే మాత్రం పాస్ అయిపోద్ది అని చెప్పి. పప్పన్నయ్య ఒకటి, ఆవకాయ ముద్ద ఒకటి, ఈ ఐడియా అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది క్లియర్లీ ఇట్స్ లైక్ సినిమాలో ఒక భాగ్యం అనే పాత్ర వీళ్ళతో ట్రావెల్ చేస్తే ఒక మిరకిల్ తప్పు జరగాలి. అది ఎంత లెవెల్లో తప్పు జరిగితే ఆ ఆపరేషన్ మొత్తం రిస్క్లో పడాలి. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్గా వచ్చిన అమ్మాయి, భర్తని ఇంత పొసెసివ్గా చూసుకునే అమ్మాయి తన చలాకితనంతో తన దీంతో ఒక మిస్టేక్ చేస్తే అది సినిమా అంతటినీ వీళ్ళని టెన్షన్లో పెట్టేది అవ్వాలి అనుకుని కథలో ఇన్కార్పొరేట్ చేసామండి అది. సో అది మెయిన్ క్యారెక్టర్ని చంపేస్తే అలా ఉంటుంది. సో ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు ఇచ్చి ఇది తీసుకురావాలి, అసలు టోటల్గా ఈ వస్తువునే చంపేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక బ్యాంగ్. రైట్. సో అక్కడ నుంచి మనకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఫస్టే పెట్టేసుకున్నాం. సో పెట్టేసుకొని దాని నుంచి కథను తీసుకెళ్దాం స్టెప్ బై స్టెప్ అనుకున్నాం. రైట్. అంటే మీ ఫిల్మ్స్లో డార్క్ హ్యూమర్ ఉండదు, దిస్ ఈజ్ ప్రాపర్ డార్క్ హ్యూమర్ అన్నట్టు, ప్లస్ జోకులు వేసేస్తుంటుంది. ఏది ఈ మధ్య నా చేయి పడితే శవాలు లెగుస్తుంటాయి అనేసి శవాన్ని ఎదురు పెట్టుకొని చివరిలో ఆ శవానికి బాయ్ బాయ్ చెబుతుంది, పార్టింగ్ బాయ్ అన్నట్టు. సో ఈ టైపు మీ దాంట్లో హ్యూమర్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఈ డార్క్ హ్యూమర్. అండ్ ఇట్ ఈస్ జనాలు కూడా ఫ్యామిలీస్తో సహా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అనేసి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ ఫిల్మ్ చూశానండి. సో నెల్సన్ తీసిన ఫిల్మ్. సో నేను డాక్టర్ చూసినప్పుడు దాంట్లో చాలా కూల్గా, చాలా పద్ధతిగా కామెడీ చేశారు. అదేంటి విచిత్రంగా చేశారే అని అనిపించింది నాకు. సో మనం ఎందుకు మన స్టైల్లో దాన్ని అడాప్ట్ చేసుకోలేము, సో మనం ఒక రకమైన డార్క్ హ్యూమర్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పి దాన్ని నేను నా స్ట్రెంత్కి అడాప్ట్ చేసుకుని నేను దీంట్లో అప్లై చేశాను. సో ఒక రకంగా ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, సో నేను కూడా ఇలాంటి ఒక డార్క్ హ్యూమర్ని ట్రై చేయొచ్చు. సో ట్రై చేస్తే కూడా మళ్ళీ అలా కంప్లీట్గా నేను వెళ్ళి చేయలేదు, ఎందుకంటే దట్స్ ఈజ్ నాట్ మై స్టైల్ ఆఫ్ కామెడీ టెల్లింగ్. సో దాన్ని మన స్టైల్కి ఎలా మార్చుకొని ఎలా చెప్దామని చెప్పి ఇది ట్రై చేసాం. సో మీరు అన్నట్టు ఇలా ఈ పాత్ర బిహేవ్ చేస్తుందా అన్న చోట అలా బిహేవ్ చేయకపోవటం. సో వెళ్ళేటప్పుడు బాడీకి బాయ్ చెప్పడం అనేది అసలు వెరీ వేర్డ్గా అనిపిస్తుంది, మనం అసలు ఇమాజిన్ చేయాలి. బట్ మన డెప్త్కి వెళ్ళి చూస్తే పాపం ఆ పాత్రతో దానికి కనెక్షన్, శవంతో ట్రావెల్ అవుతుంది పాత్రతో కదా, ఆ శవంతో పాపం ట్రావెల్ అవుతుంది, శవంతో హీరోయిజం చెప్పుకుంది, శవంతో జాలిపడింది. సో పోయేటప్పుడు వచ్చిన ఒక బాయ్ చెప్పింది అనేది మనకి అంటే ఇట్స్ లైక్ మైన్యూట్ అనమాట. రైట్. సో ఒక్కొక్కసారి మనకు అన్ని కుదిరితే కథలో అలాంటి మైన్యూట్స్ కూడా వర్కౌట్ అయిపోతుంది. ఆ రిఫరెన్స్లో నేను చెప్పేది ఏంటంటే శివనాగేశ్వరరావు గారితో ఒక ఫిల్మ్ ఉంది, శవంతో కామెడీ ఉంటుంది, బట్ ఒక లెవెల్ వరకు ఉంటుంది. దిస్ ఈజ్ వే బియాండ్. సో పట్టుకొని చూద్దాం అనే ఫిల్మ్. బావగారు బాగున్నారు అలా కూడా ఉంది, ఒక చిన్న బిట్ ఉంటుంది. సో బట్ ఇదేంటంటే మనం దీన్ని ఇంకొద్దిగా ఎక్స్ట్రీమ్ చేసాం. సో బ్లెస్సింగ్స్ మనం కానీ లెగ్స్ టక్కి దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అనమాట, మాస్ కామెడీ. సో సమ్ టైమ్స్ లైక్ బట్ ఎవ్రీబడి 2 times చేశారు కదా. అంటే వీళ్ళు కన్ఫ్యూజే లాగుతున్నారు. సో బ్లెస్సింగ్ అనగానే ఫస్ట్ కాళ్ళు లాగుతున్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి చేతులు అంటున్నారు. సో ఎవ్రీథింగ్ లైక్ పప్పెట్ అయిపోయాడు కదా, తోలు బొమ్మ అయిపోయాడు. సో వీళ్ళు ఆ టెన్షన్లో ఏది లాగుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది కాదు, అది కూడా పెద్ద ఏదో టెక్నిక్తో చేసినట్టు ఒక బొమ్మని తీసి దాన్ని జనాలకి చూపించేసి తోలు బొమ్మ జనాలకి అర్థం అయ్యేలా చెప్పడం అన్నట్టు, ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు మ్యానిపులేట్ ద డెడ్ బాడీ అనేసి. లేకపోతే సడన్గా మనకి అది లాజిక్ లేకుండా అయిపోద్దండి. అందుకని తప్పో ఒప్పో మనం చేసేది కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్దాం, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని పాసిబిలిటీ ఉందని చూపిస్తే ఫస్ట్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. సో అది కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అన్న నా కోసం వస్తావు కదంటే ఇటు తిప్పుతారు, భయ్యా మళ్ళీ కన్ఫ్యూజ్ ఇటు తిప్పుతారు. సో దట్ ఈస్ లైక్ మొదటి నుంచి అది పెట్టారు, ఇలా కన్ఫ్యూజన్ ఉంది పుల్లింగ్ అవుట్. సో ఆ లెగ్స్ చేసే టైంకి వల్గర్ గా అనిపించలేదు, కామెడీగా అనిపించింది బేసికల్ గా. అది ముందు ప్లాన్ చేయడం వల్ల ఇది వర్కౌట్ అయిపోయింది. ఈ ఫిలిం లో అందరికి పేరు వచ్చింది, కానీ అందరికంటే కొంచెం తక్కువ పేరు వచ్చి ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు అంటే నా ఉద్దేశంలో మురళీధర్ గౌడ్ గారు. ఓకే. ఆయన టెరిఫిక్ రియాక్షన్స్ ఇచ్చారు. మీరు కూడా కొన్ని షార్ట్స్ లో ఆయన ఫేస్ మీద పెట్టారు ఫోకస్. హీఈస్ లైక్ అతని వల్ల చాలా అంటే వెంకటేష్ గారు, బుల్లి రేవంత్ వీళ్ళ ఎంత కంట్రిబ్యూషన్ ఉందో అతన్ని కూడా అంత కంట్రిబ్యూషన్ ఉంది బికాస్ ఆఫ్ దట్ రియాక్షన్. సో మురళీ గారు వెరీ సూపర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి ఆయన. సో మేము కొద్దిగా భయపడింది అంటే గోదావరి యాక్సెంట్ ఎలా ఉంటుందో, ఆయన తెలంగాణ బేసిక్గా తెలంగాణలో పుట్టి పెరిగారు కాబట్టి. బట్ ఆయన కష్టపడి డబ్బింగ్ దాదాపు ఒక 7-8 days చెప్పారు ఆయన, 1-10 సార్లు. సో మ్యాక్సిమం అది ద బెస్ట్ చేయగలిగాం. సో ఇంకా ఫ్లూయెన్సీ రావాలి, బట్ హీ డెలివర్డ్ ఇట్. అది ఆ ఫీల్ లేకుండా చేశారు. ఇకపోతే రియాక్షన్స్ మనం ఏం చెప్తే చేయగలరు ఆయన, అసలు డైరెక్టర్ ఆర్టిస్ట్. సో మనం ఎలాంటి రియాక్షన్ అయినా, అది కామెడీ అయినా డ్రామా అయినా, ఎనీథింగ్ హీ కెన్ డెలివర్. సో వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్ మురళి గారు.
యాక్చువల్గా అతను ఫ్లోలో చెప్తున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొదట్లో నైట్ అంతా మా ఇంటి మీద డ్యాన్స్ చేస్తారంటే, ఇతను నైట్ నాతో పాటే పనుకున్నాడా, ఆ పనుకున్న అప్పుడే కొంచెం చిలిపితనం వస్తుంది ఫేస్లో, ఎక్స్ప్రెషన్లో. అవును, తర్వాత సర్దుకొని చెప్తాడు, నాతో కాదు నాతోనే పడుకుంటేనే అన్నాడు సిగ్గుతో. అది కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. పీపుల్ వాంట్స్ పీపుల్ టు రియాక్ట్. మీనింగ్ వస్తేనే పంచ్ వర్కౌట్ అవుద్ది. సో అందుకని కొద్దిగా అలాగే చెప్పించాం. నెక్స్ట్ దాన్ని మళ్ళీ కవర్ చేసాం. హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరు పర్ఫెక్ట్ కాస్టింగ్. ఐశ్వర్య రాజేష్ అంత అంటే తెలుగు అమ్మాయిని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యారు అనిపించే విధంగా ఉంది ఈ ఫిలింలో చూస్తే. సో మీరు చేసిన అంటే ఆమెని కాస్టింగ్ చేసేసి వాట్ వర్ యువర్ ప్రిపరేషన్స్ ఫర్ హర్? అంటే ఐశ్వర్యని ఫస్ట్ అనుకున్నప్పుడు ఏంటంటే తను గుడ్ యాక్ట్రెస్, యాక్సెంట్ ఎలా చెప్తుంది అనేది ఒకటే డౌట్ ఉంది. సో అది మేము ఫస్ట్ లుక్ టెస్ట్ చేసే రోజు తను ఫస్ట్ అది చేసాం. ఆ వంపు ఆ రిథం కనుక తను పట్టుకోగలిగితే మనకు యాక్సెంట్తో ఇబ్బంది లేదు. సో బట్ ఆ ఫస్ట్ 1 or 2 టేక్స్లోనే తను ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంది మేము లుక్ టెస్ట్ చేసేటప్పుడే. అండ్ సినిమాలో లైవ్లో మేము చేసేటప్పుడు అండ్ ఒకరికొకరు పోటీ పడి చేశారు. అండ్ వెంకీ గారు కూడా ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాడు. వెంకీ గారు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చాడు, మాట్లాడితే కొట్టడం. సో ఎవ్రీవేర్ అక్కడ అమ్మాయిలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కాబట్టి వాళ్ళు కూడా ఎన్హాన్స్ అయితేనే సినిమాకి హెల్ప్ అవుద్దని చెప్పి ఆయన వాళ్ళతో పాటు ఎక్కడ కూడా నేను పెద్ద స్టార్ నేను ఫీల్ లేకుండా వాళ్ళతో పాటు కథ ఏది కావాలో అది. సో అది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్గా వర్క్ అవుతుందండి. సారీ బా, లవ్ యూ బా, అది థ్రెడ్ కదా చివరి వరకు ఉన్నారు. కోపం వచ్చినా వెంటనే వైఫ్ మీద కరిగిపోయి మళ్ళీ వైఫ్ని సపోర్ట్ చేయటం. సో ఇవన్నీ చాలా కనెక్టింగ్ అనిపించినాయి. సో లైవ్లీగా అనిపించింది బికాస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అండ్ మీనాక్షి కూడా గ్లామర్తో పాటు షీ హ్యావ్ ఏ వెరీ గుడ్ కామిక్ టైమింగ్. తనలో కూడా మంచి కామిక్ టైమింగ్ ఉంది. సో అది బాగా ఈ సినిమా ద్వారా తను ఎక్స్పోర్ట్ చేసుకోగలిగింది. అండ్ తనది కూడా ఇద్దరు కూడా ఒక రియలిస్టిక్ పెర్ఫార్మర్స్. సో ఐశ్వర్య అండ్ మీనాక్షి నాకు ఈ సినిమాకి దొరికిన ఒక బెస్ట్ కాస్టింగ్ అంటే వాళ్ళిద్దరూ, వెంకటేష్ గారు కాకుండా. సో వాళ్ళిద్దరు కూడా ఎక్కడ హీరోయిన్స్ అని అనిపించలా. భాగ్యం అంటే భాగ్యంలాగా అనిపించింది, మీనాక్షి పోలీస్ ఆఫీసర్ అంటే మీనాక్షి లాగా అనిపించింది. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్, నాకు అతని డబ్బింగ్లో స్పెషాలిటీ ఏం కనిపించిందంటే మాట్లాడిందంతా నార్మల్ మాట్లాడతాడు, ఎప్పుడైతే కరెక్ట్ స్ట్రెస్ చేయాల్సిందేందో అతను మా నాన్న మా అమ్మతోనే కదా డాన్స్ చేస్తుంది అనేసి సడన్ గా వాయిస్ రేజ్ చేసి మీ పిల్లలతో కాదు కదా టైప్ మాట్లాడతాడు. సో అది ఎవరి ఐడియా, ఎలా చేయించారు? అది నేను అనుకున్నది అండి, అది ప్రీ ప్లాన్డ్. సో అదేంటంటే ఫస్ట్ చాలా క్యూట్గా మాట్లాడి టక్కని లేపుదాం, 2 సార్లు చేసాం అది. సో ఫస్ట్ ఏదో మా ఆయన చేస్తుంది మా అమ్మతోనే కదరా, ఏదో మీ పిల్లలతో సడన్గా చేసాం. అండ్ సెకండ్ టైం కూడా అంటే తెలుసా, ఏవి అంటే తెలుసా అంటారా, ఒకరోజు నీకు ఏవి అంటే తెలిసి ఎట్లా క్యూట్గా అడుగుతాడు. నువ్వు రోజు జనరల్ అని ఊరి మీద తిరుగుతుంటే నీ కొంపలో తిరుగుతున్నావు. సో అలా గ్రాడేషన్ తీసుకుందాం. సో ఏదైతే పంచో అది హైగా చెప్దాం, మిగతాది చిన్న ఏం చెప్పబోతున్నాడు అని క్యూరియాసిటీతో చెప్పిద్దాం అని చెప్పి ప్లాన్ చేసి చెప్పింది. అది మంచి బాగా పేలింది. ఆడు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు బుల్లిరాజు. అండ్ సూపర్, ఆడికి మంచి పేరు వచ్చింది. ఈ మూవీకి మీరు సీక్వెల్ స్పేస్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 2 years సంక్రాంతికి ఇది సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అండి. రాజమండ్రిలో ఎండ్ అయిన కదా, రాజమండ్రి నుంచి మొదలెట్టవచ్చు. హోప్ సో. 100% మళ్ళీ ఎదురింటిలో పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగానికి వెళ్తున్న మీనాక్షి, బయట అరుగు మీద కూర్చొని కాపలా కాసే భాగ్యం, గోడ వెనక నుండి మీనాక్షిని తొంగి చూసే వెంకటేష్ గారు. ఇక్కడ మొదలవుద్ది కదా. సో మళ్ళీ స్టార్ట్ ప్రాసెస్. సో ఈసారి మామగారు వైఫ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా కాపలా గారు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేకుండా ఎలా కాపలా కాస్తారనే దగ్గర మొదలవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే బ్యూటిఫుల్గా బ్లెండ్ చేయొచ్చు. సో ఐడియాస్ అనుకున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టుకొని, సో మళ్ళీ ఇంకో సంక్రాంతికి ఈ సీక్వెల్తో 100% ఎప్పుడైనా వచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ మాకు ఆ అవకాశాన్ని వాడుకోమని ఈ సక్సెస్ ద్వారా మాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ కోసం ఇట్స్ ఆన్ కార్డ్స్. వెంకటేష్ గారి డ్రెస్, ఐ మీన్ కాస్ట్యూమ్స్ చూస్తే రాజమండ్రి అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాకుండా కరెంట్ ఎపిసోడ్ అన్ని ఆయన ఒక వైట్ లుంగి కడతారు, పైన ఒక ప్రైమ్ కలర్ విబ్జిఆర్లో ఉండే కలర్స్ అన్నీ ఒక్కో కలర్, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. ఎన్ని కలర్స్ ఇచ్చారు? ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడాం. ఎల్లో వాడాం, బ్లూ వాడాం, రెడ్ వాడాం, క్రీమ్ వాడాం, ఆరెంజ్ వాడాం. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడినట్టున్నాం. అదే సో అది బాగా స్ట్రైకింగ్గా కనబడుతున్నారు ఆ కాస్ట్యూమ్ కూడా. అది క్రెడిట్ గోస్ టు అశ్విన్ ద డిజైనర్, వెంకీ గారికి. అండ్ వెంకీ గారు టేస్ట్ అండ్ సమీర్ గారు ఏ సీన్కి ఏ కాస్ట్యూమ్ వేయాలి, సో ఇంటీరియర్ ఏమేయాలి, ఎక్స్టీరియర్ ఏమేయాలి అనేది వాళ్ళ కాల్. అవే ఫైట్ సీక్వెన్స్లో వాడారు, అవే అవును డాన్సెస్లో వాడారు, ఓన్లీ లుంగి.
అవును సినిమా అంటే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లో అనుకున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర నుంచి హీరోని పోలీస్గా చూపించవచ్చు కదా అని టీం అంతా పట్టుబట్టారు. విలేజ్ వరకు పంచిపెట్టి సో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే దగ్గర నుంచి హీరోని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించవచ్చు కదా, ఎందుకు పంచే సినిమా అంతా అని పట్టుబట్టారు. ఒక మినీ ఆర్గ్యుమెంట్ జరిగింది. నేను ఒక్కనే దాని మీద నిలబడ్డా. నథింగ్ జరిగితే ఈ పాత్ర సినరాజులాగే ఉండాలి, భాగ్యం పక్కన సినరాజులాగే ఉండాలి క్యారెక్టర్, మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు, హీరోయిజం వస్తుంది. మళ్ళీ హీరోయిజం మన కథలో ఉండకూడదు. ఎందుకంటే అతను ఈ సినరాజు పాత్రలో ఉంటేనే నడువు నొప్పులు మోకాలు నొప్పులు అన్నీ. సో ఆ పాత్రలో ఆ టైర్లో ఉంటేనే ఆడియన్కి కనబడుతుంది. మళ్ళీ నేను మార్చేసి హీరోయిజం వచ్చేస్తుంది. అది ఒక మిడిల్ ఏజ్డ్ క్యాండిడేట్, 4 పిల్లల తండ్రి, ఆ సినరాజు అలాగే ఉండాలి, ఆపరేషన్ అంతా అలాగే చూపిద్దామని చెప్పి నేను పట్టుబట్టాను. బట్ ఫైనల్గా అది వర్కౌట్ అయింది. అలా ఉండబట్టే క్లైమాక్స్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ యాటిట్యూడ్ రావటం అనేది సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఫైట్లో. ఈ సాయి కుమార్ బేస్ వాయిస్ ఫస్ట్ సాయి కుమార్ అనుకున్నప్పుడు మేము ముందు సాయి రవి గారు అనుకున్నాం, పొడుగ్గా పెడదాం. అవును. సో పొడుగ్గా పెట్టి సేమ్ అతని వాయిస్ బేస్ వాయిస్ కదా, సో అక్కడ అనుకొని పేల గొంతు అంటే వాడు ఇలా చూసి నువ్వు పేల గొంతు అని చెప్పి ఇలా మాట్లాడిద్దాం అనుకున్నాం. షార్ట్స్ కూడా ఇలా పెట్టి చేద్దాం. బట్ సాయి రవి గారు ఎందుకు అప్పుడు బిజీగా ఉండో ఏదో మొత్తానికి ఆయన మాకు డేట్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో నేను మళ్ళీ సాయి కుమార్ గారికి కొట్టా, సార్ మీ ఫ్యామిలీ తప్పితే ఈ పాత్ర వేరే వాళ్ళు చేయలేరు, ఇది నేను పర్టికులర్గా వాయిస్ మీద రాసుకున్న పాత్ర అంటే. సాయి కుమార్ గారు కొద్దిగా తటపటాయించారు. అనిల్ ట్రాక్ అదిరిపోయింది, బట్ ఇది నా మీద నేను వేసుకునే సెటైరు. పోలీస్ స్టోరీ అనేది ఒక ఫిలిం క్లాసిక్ తెచ్చిన ఫిలిం, అది నేను దాని మీద జోక్ చేసినట్టు ఉంటుందా అని అంటే లేదు సార్, ఇది మీకు మేమిచ్చే ఎలివేషన్, సో మీకు మేమిచ్చే ట్రిబ్యూట్, అలా ఫీల్ అవ్వండి, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ఫస్ట్ నుంచి అదేంటి సాయి కుమార్ గారిని అలా అంటున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే బౌన్స్ అవుతారో ఆడిటోరియం అంతా ఒక ఎరప్ట్ వస్తుంది అని చెప్తే ఆయన కొద్దిగా హాఫ్ హార్టెడ్గానే వచ్చి చేసేసారు. పాపం చేసినప్పుడు కూడా ఒక 1% 2% డౌట్ ఉంది ఆయనకి. ఎప్పుడైతే రిలీజ్ అయ్యి మార్నింగ్ షో ఆయనకు వచ్చే కాల్ చేసి, అబ్బాయి అమ్మా అనిల్ నువ్వు రైట్ అమ్మా, నువ్వే రైటు, నేను కొద్దిగా డౌట్ పడ్డాను కానీ ఎస్ కరెక్ట్గా కుదిరింది, ఎక్కడా తప్పు జరగలేదు, నాకు చాలా హ్యాపీ అని చెప్పి ఆయన. మొదటి సినిమాలో కూడా చేశారు పటాస్, అందులో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర. సో అందుట్లో పోలీస్ ఆఫీసర్ సీరియస్, ఇది కామెడీ చేసాం. సో అదే ఆ ఎడ్జ్ ఆయన కూడా ఆలోచించింది. మనం కూడా ఇంత ముందు చేసాం కదా ఇంత మంచి పవర్ఫుల్ రోలు, మిస్ఫైర్ అవుద్దా అంటే లేదు అద్భుతంగా వర్కౌట్ అవుతుంది సార్, ఎందుకంటే మీ వాయిస్కున్న ఇది దాని మీద కామెడీ చేస్తున్నాం, దాన్నే మీరు ఎలివేట్ చేసి చెప్తున్నారు కదా, వర్కౌట్ అవుతుందని చెప్పి. ఇందులో 3 ఇళయరాజా గారి సాంగ్స్ పెట్టారు, 2 వెంకటేష్ గారి, ఒకటి చిరంజీవి గారి అనుకుంటా కదా, రాక్షసుడు. మళ్ళీ ఇది రాని అదేంటంటే సిచ్యువేషన్ కోసం పెట్టావు. సో ఈరోజు కిడ్నాప్ జరుగుతుందని ఆ క్యారెక్టర్కి తెలియదు. సో వాడు హ్యాపీగా వీటికేషన్ మళ్ళీ ఇది రాని రోజు అయితే పాడుకుంటున్నాడు. సో అక్కడక్కడ టైమ్లీ ప్లేస్మెంట్ చేసుకుంటూ వచ్చాం. హీరో వెంకటేష్ గారికి అసలు ఫస్ట్ కథ అనుకున్నప్పుడు పుట్టిన ఐడియా అది. సో పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఆయన వచ్చి ఒక ఆపరేషన్ చేయడానికి ఇలా వస్తే ఎలా ఉంటుంది, ఆయన పాటకి ఆయన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. సో నాకు ఆ మూమెంట్ చాలా ఇష్టం, ఇలా అనుకుంటా. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ లుక్స్ సో హీరోయిక్. ఓన్లీ వెంకటేష్ గారు దట్స్ హిస్ ఇన్బిల్ట్ ఇన్ హిస్ బాడీ లాంగ్వేజ్. వాకింగ్ లో కూడా ఏదైనా ఆర్ఆర్ మారుద్దాం అంటే వద్దు, ఇళయరాజా ట్రంపెట్స్ ఉండాల్సింది, పాపాం 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 పాపాం, ఆ ట్రంపెట్స్ తోటే పడాలి నాకు అని చెప్పి నేను ఆ మ్యూజిక్ ఎక్స్చేంజ్ చేసి పాట అయిపోయాక కూడా ఆ ఇళయరాజా గారి మ్యూజిక్లోనే వాక్లో పడుద్ది. అంటే ఐ లవ్ ఇళయరాజా గారు అండి, నాకు ఇళయరాజా గారు అంటే ప్రాణం. సో ఆయన మెలోడీస్ అంటే పిచ్చి. ఒక రకంగా నా మ్యూజిక్ టేస్ట్కి చాలా దగ్గరగా కంపోజ్ అయిన ఆల్బమ్ ఇది. సో నాకు ఇళయరాజా గారి పాట అంటే చాలా ఇష్టం, అందుకే అన్ని మెలోడియస్గా ట్యూన్స్ చేయించుకోగలిగాను నేను బీమ్స్ తోటి. సో గోదావరి గట్టు కానీ, మీను కానీ, బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ. సో ఐ లవ్ ఇళయరాజా గారు. నాకు సెకండ్ టైం చూసినప్పుడు సెకండ్ హాఫ్ బాగా ఎక్కింది, బికాస్ ఆఫ్ దట్ డార్క్ హ్యూమర్. అదంతా సెకండ్ టైం చూస్తే ఇంకా నేను ఐఎంబీలో చూశానండి, హాస్పిటల్ ఎపిసోడ్ నుంచి నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నారు, నాన్ స్టాప్గా. సో జస్ట్ లైక్ ఇంకా అది ఒక టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్ బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. అండ్ అది మాస్ ఏరియాస్లో కూడా నవ్వుతున్నారు. సో నాట్లైన్లో క్లాస్ ఏఎంబీ లాంటి ఒక క్లాస్ ఏరియానే కాకుండా మాస్ ఆడిటోరియంస్లో కూడా సేమ్ వైబ్రేషన్, సేమ్ కనెక్ట్. ఈ ఫిల్మ్లో వెంకటేష్ గారి రెఫరెన్సెస్ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. అవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ వచ్చేసేసి ఆబ్వియస్లీ కలవర్ రాని సాంగ్ ఒకటి, సెకండ్ వచ్చి పిల్లకి జడేయటం, కలిసి నటించి, దట్ ఇంకొక రాజా సినిమాలో విండో ఉంటుంది, ఇంకోటి ఘర్షణ అది ఉందిగా పోలీస్ అటైర్, అది ఘర్షణ కైండ్ ఆఫ్ థింగ్. అంతే మంచిగా ఎక్కడ అనిపించలేదు. అక్కడ నుంచి అన్ని మనం స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోయాం కాబట్టి ఎక్కడ అవకాశం లేదు.
సో అంతే. మీరు సినిమా చూసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం పేలాలి, ఇది ఇంకా బెటర్ చేసి ఉండాల్సింది అనుకున్న సీన్స్ ఏమన్నా? అంటే అసలు ఈ సినిమాకి అసలు ఆ కంప్లైంటే నాకు అనిపించలేదు. ప్రతి సినిమాకి ఆ వెళుతుంటుంది నాకు. ఎందుకు ఈ సినిమా నేను థియేటర్లో ఆడిటోరియంతో చూసి నేనే ఒక్కొక్కసారి భయపడిన సీన్లు కూడా అద్భుతంగా పడింది. ఈసారి బోనస్ నాకు ఆడియన్స్ నాకు బోనస్ ఇచ్చారు. నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏమీ మిగల్చలా, అన్నీ అద్భుతంంగా ఎంజాయ్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్లో బుల్రాజుని ఆ కార్న్ఫీల్డ్లో తెచ్చుంటే బాగుండేది. కార్న్ఫీల్డ్లో ఒక 10 మంది రౌడీలు అనుకున్నాం మేము. ఒక 10 మంది రౌడీలు బుల్రాజుతో పాటు కార్న్ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. మొత్తం చెవుల్లోంచి పట్టుకొని బయటకు వచ్చి పడిపోయారు. ఏంట్రా అంటే ఇడు హిందీ ఓటీటీ వేసాడు. ఓటీటీ హిందీ ఫిలిమ్స్ చూశాడు కదా, హిందీ బూతులు చేశారా, షూట్ చేశారా అనుకొని తీలా. ఆ టైంలో ఏదో సో మచ్ స్ట్రెస్ పాయింట్స్ జరిగినాయి అప్పుడు, రిలీజ్ టెన్షన్స్ ఏదో మొత్తానికి ఆ షూట్ జరిగేటప్పుడు ఏది మిస్ కాకూడదు అది మిస్ అయ్యాం. సో అది బిట్ చేద్దాం అనుకొని ఏముందిలే లైట్ పిల్లోడిది ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయిపోయింది కదా, సో మళ్ళీ అతని మీద డిపెండ్ ఎందుకు చేయాలి అన్నట్టుగా అనిపించి క్లైమాక్స్లో ఒక డైలాగ్ కొట్టించారు మళ్ళీ ఏ నాన్న ఏ అది ఒకటి చెప్పించాం, గులాబ్ జామున్. మీరు ఈ సినిమాని 6 నెలల్లో తీసారా? ఫ్రమ్ సో జూన్ జూలైలో మొదలెట్టాం. సో బై నవంబర్ ఎండ్ ఫినిష్డ్. ఒక సాంగ్ డిసెంబర్లో చేసాం. లైక్ 72 days. ఓకే, 72 days వర్కింగ్ డేస్. అంటే 72 daysలో తీసిన సినిమా ఈ రేంజ్లో ఆడి కలెక్ట్ చేస్తుందంటే మిగిలిన పెద్ద హీరోస్ ఇట్లాగా ఇటువంటి జోనరాస్ కానీ లేదంటే ఇటువంటివి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంకా అంటే ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి హెల్ప్ అవుతుంది. సో అంటే అది అసలు నేను అనలైజ్ చేయలేని ఒక పాయింట్ అండి. అంటే సో హీరోస్ అంటే దే హ్యావ్ సో మెనీ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయింది, విజువల్గా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అండ్ ఇప్పుడు నార్త్ కూడా అందరూ వాళ్ళ సినిమాలు చూస్తున్నారు కాబట్టి సో ఏదో ఒక వరల్డ్ అనేది లేకపోతే స్టార్స్ మీద, అది కాక వాళ్ళకి ఎలివేషన్స్ ఉండాలి. సో థియేటర్స్లో మొదటి రోజు వెళ్ళి ఫ్యాన్స్ క్లాప్స్ చప్పట్లు కొట్టాలి. ఆ వైబ్రేషను ఆ ఊపు లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో అది నడుస్తుంది. సో ఐ కాంట్ సే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి కూల్గా ఒక ఫ్యామిలీ ఫిలిం చేయమని మనం అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని సినిమాలు అలా బ్లెండ్ అయ్యి వెళ్తున్నాయి. ఇప్పుడు బన్నీ గారిని సడన్గా 60 కుటుంబంలో లాంటి సినిమా ఆయన్ని చేయమన్నా కూడా ఒకసారి ఓ పాజ్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్పాన్ అలా పెరిగిపోయింది కాబట్టి ఇక అది మనం క్యాలిక్యులేట్ ఏమో చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చేమో, అది ఓపెనే. ఒకసారి బిలీవ్ చేసి రీజనల్గానే చేద్దాం, ఒక 6 monthsలో చేద్దాం, ఒక పాన్ ఇండియా ఒక 1 film, ఒక రీజనల్ అట్లా అంతకుముందు మనం అనుకున్నట్టు. సో అది వాళ్ళు తీసుకోవాల్సిన కాదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు గేమ్ అయితే వేరేలా ఉంది. సో అది మనం కాంట్ సే లైక్ దట్. రైట్. పటాస్ టైంలో మీరు హిట్ వచ్చింది, యు ఆర్ హ్యాపీ ఫస్ట్ టైమర్, వరుస పెట్టి హిట్లు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. దిస్ ఈజ్ లైక్, సో ఈ ప్రెషర్ ఉంటుందా మీ మీద? సో ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇంతకుముందు మీ మీద బాక్స్ ఆఫీస్ ప్రెషర్ ఉండేది కాదు, మీరు అది పట్టించుకునే వాళ్ళు కాదు. మీ స్టైల్లో మీ స్ట్రెంగ్స్ ప్రకారం నేను చేసుకుంటాను, రిజల్ట్ ఆటోమేటిక్గా సినిమా బాగుంటే వస్తుంది అనే ఫిలాసఫీతో చేశారు. కానీ నెక్స్ట్ ఫిల్మ్కి మటుకు దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ దిస్ ఫిల్మ్ ఈస్ క్రియేటింగ్ రికార్డ్స్. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు నా బ్రెయిన్ రివర్స్లో పనిచేస్తుంది ఇప్పుడు. సో 10 years రేపటికి నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అయ్యి, సో జనవరి 23 రేపు పటాస్ రిలీజ్. సో పటాస్ 2015, సో ఆల్మోస్ట్ 2025 Jan 2030కి 10 years కంప్లీట్ యాజ్ ఎ డైరెక్టర్. సో ప్రతి సినిమా పటాస్కి తప్ప ప్రతి సినిమాకి రిలీజ్ ముందు రోజు నేను టెన్షన్ పడుతూనే ఉన్నా, ఏమవుద్దో సినిమా ఎలా ఆడుతుంది అని చిన్న గుబులు భయం ఉంటూనే ఉంటుంది. సో ఈ సినిమా తర్వాత ఒక తెలియని ఒక రిలీఫ్ వచ్చింది నాకు. ఆడియన్స్ ఆర్ నా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. 1-2 సార్లు మనం చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళు క్షమిస్తున్నారు. ఒక్కోసారి మనం ఎక్స్ట్రా డౌన్ తీసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు. సో ఎక్కడో చోట ప్రెషర్ కంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకొద్దిగా కసిగా, ఇంకొద్దిగా ఎక్కువ క్రియేటివ్గా పనిచేసేంత ధైర్యం వచ్చింది. అదే చేయిస్తే చూస్తారు, అదే చేద్దాం అనే ఇది తగ్గుతూ వస్తుంది నాకు సినిమా టు సినిమా. సో నన్ను నేను ఇంకొద్దిగా వేరే జోనర్స్లో పడేసుకోవడానికి, నన్ను నేను కొద్దిగా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రెషర్ కంటే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ వస్తుంది సినిమా టు సినిమా ఫ్రమ్ భగవంత్ కేసరి. సో భగవంత్ కేసరికి నుంచి ఇంకొక జోనర్ ఇది ట్రై చేయడానికి, ఇక్కడ నుంచి రేపు ఇంకో సినిమా ఇంకోటి చేయడానికి కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రెషర్ లేదు. సో డెఫినెట్గా ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్తో ఇంకొద్దిగా డిఫరెంట్ జోనర్స్ చేద్దాం అనే ఒక ధైర్యం వచ్చింది. రైట్. మీరు ఇన్ని హిట్లు కొట్టినా కూడా మీకు కావాల్సినంత జనాల్లో రికగ్నిషన్ ఉంది. ఆబ్వియస్లీ జనాలు పీపుల్ రెస్పెక్ట్ యూ. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్
మీడియా ఆర్ క్రిటిక్స్ మీకు ఇవ్వాల్సినంత రికగ్నిషన్ లేదంటే రెస్పెక్ట్ ఇవ్వటం లేదని నేను అనుకుంటున్నాను. మీరు అలా ఫీల్ అవుతారా? సేస్ దట్స్ ట్రూ అండి. అంటే అది నేను దానికి ఇవ్వట్లేదు అనేది నిజం. అది ఎందుకంటే నాకు తెలియదు. బట్ అసలు నేను దాన్ని కంపారిజన్లో తీసుకుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్ పబ్లిక్లో, జనాల్లో. ఇప్పుడు నేను బయటికి వెళ్తే వాళ్ళు నా మీద చూపించే ప్రేమ. సో దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో క్రిటిక్స్ అంటారా, సో వాళ్ళ కైండ్ ఆఫ్ సినిమా చూసే విధానం, వాళ్ళకు నచ్చే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ అలాగే ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు. సో పర్టికులర్గా సోషల్ ప్లాట్ఫామ్లో ఉండే కైండ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉండే ఎలివేషన్స్ వేరే డైరెక్టర్స్ ఉన్నారు. సో చిన్న వాటికి కూడా ఎలివేషన్ ఎక్కువ తీసుకునే డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది. సో ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇది ఆ గేమ్ కాబట్టి. బట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? ఆడియన్స్. టికెట్ తెగాల్సింది ఎవరిది? సో మై గేమ్ ఈజ్ క్లియర్. సో మై ఎయిమ్ ఈజ్ క్లియర్. సో నాకు ఎవరి జనాలు వచ్చి చూడాలో వాళ్ళ దగ్గర అల్టిమేట్ ఈ సినిమాతో ఇంకా క్లియర్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సో వీఆర్ విత్ యూ అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ చాలు నాకు. అండ్ ఓకే, దే ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ దిస్. అంటే వాళ్ళని కూడా నేను ఎక్కువ సీరియస్గా ఏదో పిన్ పాయింట్ చేసి నేను మాట్లాడను. 8 సినిమాలు హిట్లు, రేపు 9 హిట్లు, రేపు 10 హిట్లు, ఎక్కడో చోట కట్ ఆఫ్ పాయింట్ వస్తుందిగా. దే హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఐ ట్రై టు గివ్ కంటిన్యూస్లీ, ఎంత వీలైతే అంత ఒక మంచి ఫిల్మ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఎక్కడో చోట అది తగ్గుతూ వచ్చింది, టు బీ హానెస్ట్. ముందు కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఈ సినిమాతో చాలా వరకు తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా తగ్గకపోతే అది రైట్. అండ్ ఇండస్ట్రీలో కూడా మనం అనుకుంటాం, కానీ నాకు పర్టికులర్గా నాకు ఒక సక్సెస్ వస్తే నాకు చాలామంది బాగా పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. సో చాలా తక్కువ ఉంది నా వర్క్స్కి. అండ్ మీడియా సర్కిల్లో కూడా నన్ను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఈ ట్విట్టర్లో కొంతమంది చేసే అల్లరి తప్ప, సో మీడియా సర్కిల్లో కూడా సో నేను ఎప్పుడు కనిపించినా నా వర్క్ని అప్రిషియేట్ చేసేవాళ్ళే, నన్ను ఎదుగుతుంటే సంతోషపడేవాళ్ళే. సో ఆ నెగిటివిటీ ఎక్కడా లేదు నాకు. దట్స్ వై ఐఎమ్ హియర్. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఒక 8 ఫిలిమ్స్ తీసిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అని ఒక బ్రాండ్ అంటామా, లేకపోతే ఒక పేరు అంటామా నా వరకు. సో అది వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే రాదు. సోకాల్డ్ మా టీవీ రఘు గారు కానివ్వండి, మూర్తి గారు కానివ్వండి, టీవీ ఫే రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే వచ్చి వాళ్ళ ఇంట్లో పర్సనల్గా మాట్లాడతారు. అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి మైత్రి నవీన్ గారు అయితే నా ఎవ్రీ ఫిల్మ్కి కాల్ చేస్తారు. నేను వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా చేయలే, వాళ్ళతో నాకు ఇది లేదు. దే హ్యావ్ దట్ ఎఫెక్షన్ ఆన్ మీ. సో మైత్రి నవీన్ గారు ఈ సినిమాకి ఆల్మోస్ట్ రాజు గారు, శిరీష్ గారి కంటే ఎక్కువ ఫోన్లు చేశారు. అనిల్ ఎరగొట్టేస్తుంది అని ఈ సినిమా, అబ్బా ఏం తీసావా నువ్వు, ఏం షాక్ ఇచ్చావా బాబు, అసలు రెవెన్యూస్ ఏంటా, ఇది సీడీడీ ఎలా ఎరగొట్టేస్తుంది అంటే, అసలు వైజాగ్ తెలుసా అంటే నేను షాక్ అవుతున్నాను. ఇన్ని రెవెన్యూస్ చేస్తుందా సార్ అంటే నేను సర్ప్రైజ్ అవుతున్నాను. అంటే హీఈస్ ఎంజాయింగ్ దట్. అంటే ఒక ఫిలిం ఇంత కాంపాక్ట్గా చేసి ఇంత పెద్ద రెవెన్యూ తీసుకురావడం అనేది ఏ ప్రొడ్యూసర్కైనా ఒక కిక్ ఇచ్చే ఎలిమెంట్. దాన్ని ఎవరు డిప్రెసివ్గా ఫీల్ అవ్వరండి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ శ్రవంతి రవికిషోర్ గారు అండ్ బండ్ల గణేష్ గారు అనుకోండి, బెల్లంకొండ సురేష్ గారు, ఎవ్రీబడి కాల్డ్ మీ. చాలామంది ప్రొడ్యూసర్స్ కాల్ చేసి మాట్లాడారు నాతో. ఇంకా నేను వాళ్ళ పేర్లు మర్చిపోయాను, కానీ సో ఎవ్రీబడి అండి. హీరోస్ నితిన్ గారు, నితిన్ అయితే సినిమా 3 రోజుల ముందే చెప్పేశాడు, యువర్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ యువర్ కెరియర్, 100 షేర్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. ఐ హ్యావ్ దట్ మెసేజ్. ఎందుకన్నాడో నాకు తెలియదు. అంటే అట్లా చాలామంది సో బిఫోరే ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు సినిమా చూస్తూ మార్నింగ్ షో వచ్చాక అదే రాజుగారు ఆ రోజు స్టేజ్ మీద చెప్పారు కదా, అంటే ఇఫ్ యూ లైక్ ద ఫిలిం సో అంతే హ్యాపీగా ద అవుట్పుట్ వస్తుంది. సో నేను బాగా చేయకుండా వచ్చిన పొగడమన్నా కూడా ఎవరు పొగడరు కదండి. సో మనం చేసే వర్క్కి ఎంత కావాలో అంత కాంప్లిమెంట్స్ వస్తే చాలు. బట్ అన్నెసరీగా వాంటెడ్గా మాట్లాడే కొన్ని నాకు నచ్చట్లేదు. దట్స్ ఓకే, అది నేను అలవాటు అయిపోయింది నాకు. సో దాన్ని నేను ఎలా మ్యాచ్ చేసుకుంటున్నానంటే ఒక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి ఇది అనేది ఒకటి ఉంది. ద మ్యాసివ్ రివెంజ్ ఏంటి, ద బిగ్గెస్ట్ సక్సెస్. ఎవరి మీదైనా ఒక ప్రతీకారం తీర్చుకోవాలి, ఒక మ్యాసివ్ రివెంజ్ అంటే దట్ మచ్ ఆఫ్ బిగ్గెస్ట్ సక్సెస్ నువ్వు ఇస్తే చాలు, అదే నీ రివెంజ్. నువ్వు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు ఒక అద్భుతమైన విజయం సాధిస్తే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పినట్టే. సో దట్స్ అది నేను బిలీవ్ చేస్తాను. మహేష్ గారు ఇంకా ఏం చెప్పారు? సో మహేష్ గారు త్వరగా ఎంజాయ్ చేశారండి ఫిల్మ్. అండ్ ఈ జోనర్లో చేయమని నాకు ఆయనే చెప్పారు ఫస్ట్. ఎప్పుడు భగవంత్ కేసరి చేసేటప్పుడు, మీరు ఇలా కామెడీ మీరు బాగా చేస్తారండి, మీకు స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేయండి, మీరు షేక్ చేస్తారు ఇండస్ట్రీని ఎప్పుడో చెప్పారు ఆయన. భగవంత్ కేసరి ఎప్పుడు చెప్పారు, ఆయన జైలర్ చూసాక చెప్పారు. సో యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ మన ఇండస్ట్రీలో, మీరు దాన్ని వాడుకోండి అని నాకు జైలర్ రిలీజ్ అయ్యాక మహేష్ గారు కాల్ చేసి చెప్పారు.
దాదాపు 45 minutes మాట్లాడారు నాతో. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ మై మైండ్. ఆయన సీడ్ చేశారు నాకు ఆ రోజు. వై కాంట్ నేను చేయకూడదు, ఆయన నన్ను ఇప్పుడు నేను పనిచేసిన హీరో నా దగ్గర ఇంత స్ట్రెంత్ ఉందని నేను బిలీవ్ చేసి మీరు ఈ జోనర్ ఇలాంటి ట్రై చేస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయగలరని చెప్పారు నాకు. నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది నాకు బ్రైన్లో, ఈసారి చేసే ఎంటర్టైనరు కంప్లీట్ వేరే జోనర్కి వచ్చి చేద్దాం అని చెప్పి చేశాను, కొట్టాను. సో మహేష్ గారు కూడా అదే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆయన పిల్లలతో చూసారు, వాళ్ళ పిల్లలు సితార్ పాప, గౌతమ్, అండ్ వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు, కింద పడి నవ్వి ఎంజాయ్ చేశారు. అండ్ హీ ఆల్సో పర్సనల్ వెరీ లైక్ కొన్ని అయితే ఆయన గుర్తు చేసుకొని చెప్పి నవ్వారు. జైలర్ క్యారెక్టర్ అండ్ వెంకటేష్ గారిది సెల్యూట్ పడితే నడుము పట్టే ఇది. సో అలాంటివి కొన్ని పర్టికులర్గా కొన్ని. సో అది ఆ చెయ్యి దాబా టోటల్ కామెడీ, హీ లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్ ఇట్, అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. సో నా విషయంలో మహేష్ గారు అయితే ఎందుకో తెలియదు, సర్లేరు నీకు వరకు ఒక గ్రేట్ కనెక్ట్ అండి. ఆయనతో నేను మధ్యలో 2 యాడ్స్ చేశాను, అభిబస్ చేశాను, మొన్న సోలార్ ఒక యాడ్ చేశాను. సో ఆయనతో పని చేయకపోయినా కూడా నాకు పనిచేసే అవకాశాలు 2 ఆయనతో యాడ్స్ చేయడానికి కానీ. ఈ లైక్స్ మీ అండి. అండ్ అలాగే ఆయన అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. సరిలేదు తర్వాత ఏ రోజు కూడా నేను వెళ్ళి సినిమా పరంగా మేము ఎప్పుడు సార్ మీతో ఏమీ ఉండదు మా మధ్య డిస్కషన్. ఏదైతే ఒక వైబ్ క్రియేట్ అయిందో ఆయనతో నాకు అదే వైబ్ మెయింటైన్ అవుతుంది. సో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్లీగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను, ఆయన అంతే ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో నో ఎక్స్పెక్టేషన్స్. సో నేనేదో ఆయన నా కోసం ఇది చేసేయాలని చెప్పి సో నేను ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆయనతో నేను మాట్లాడు. నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు, అది చాలు నాకు. ఆయన నాతో ఫెదర్గా చేయకపోయినా పర్లా, నాతో ఒక సినిమా చేశారు నన్ను నమ్మి FT తర్వాత. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నాకు. సో ఐఎమ్ హ్యాపీ. సో ఆయనతో నేను నా లైఫ్ టైం నా రిలేషన్ అలాగే ఉంటుంది, ఆయన నాతో చేయకపోయినా. వెంకటేష్ గారిని బాగా మీరు యూస్ చేసుకున్నారు ఫిల్మ్లో. హీ ఆల్సో రెస్పాండెడ్, చాలా గ్రేట్ రెస్పాండ్ అవటం. పిల్లోడు ట్రాల్ చేస్తుంటే అతనితో పాటు స్టెప్స్ వేయటం. అవును, ఇంటర్వ్యూలో కూడా వాడిని జస్ట్ గెస్ట్ చేయమంటే పక్కన వెంకటేష్ గారు ఆటోమేటిక్గా చేస్తున్నారు. వెంకటేష్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ అండి. ఆయన హీరోగా కంటే ఆడిటోరియంలో ప్రేక్షకుల్లా చూస్తాడు సినిమాని ఫస్ట్ వెళ్ళిపోయి. సో ఏ సినిమా అయినా కాదని, ఇప్పుడు పవిత్ర బంధంలో సౌందర్య గారు కాలు పట్టుకుంటాడు, మీరు గమనిస్తే ఆ రోజుల్లో అది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. అదేంట్రా బాబు హీరో వెళ్ళి హీరోయిన్ కాలు పట్టుకోవటం ఏంటి అనేది. హీ కెన్ డూ ఇఫ్ సినిమా డిమాండ్ సంథింగ్. ఈ పంచికి థియేటర్లో పగలబడి నవ్వుతారు అనిపిస్తే ఆయన ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. సో మీరు ఆ కలిసిందనలో మీకు కల్పన రాయితో కొన్ని ఉంటే మీరు చూసారు, ఆయన వెంకటేష్ గారే చేయగలరు అలాంటివి. ఇది కట్టుకొని లంగా కూడా చేసుకున్నారు ఏదో సినిమాలో ఆయన. సో ఆల్ వియర్డ్ థింగ్స్, ఆల్ క్రేజీ థింగ్స్ ఓన్లీ కెన్ వెంకటేష్ గారే చేయగలరు, ఆయన ద్వారానే మనం చేయించగలం. బట్ దీంట్లో అలా సెల్ఫ్ ట్రాల్స్ చేసుకోవడం, ఏజ్ గురించి మెన్షన్ చేయటం, సో వాట్ నాట్. సో దట్స్ వై వెంకీ గారి టైమింగ్ నాకు చాలా మ్యాచ్ అవ్వడానికి కారణం ఏంటంటే మేమిద్దరం ఒకే స్పేస్లో ఉంటాం. సో మా ఎనర్జీస్, మా ఫన్ టైమింగ్, మా ఆలోచించే ప్రాసెస్ ఇద్దరిది ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అందుకే మేము వరుసగా 3 బ్లాక్ బస్టర్లు కొట్టాం. అండ్ 3వది అయితే ట్రెమెండస్గా అయిందంటే ద ఈక్వేషన్ మా ఇద్దరి మధ్య ఫార్ములా అవుట్ బాగా వర్కౌట్. F3లో కూడా ఉంటుంది కదా, ఎదుటి ఆమెతో ఒక ఇది ఉంటుంది, ఎదురింటి వాడితో. దట్ ఈస్ హిలేరియస్. అదే ఏదంటే రేచీకట్ ఉంటుంది కదా, సో పిలుస్తుంటాడు. వెంకట్రావు పెళ్ళాన్ని కూడా చూసాను, నేను చూసాను, నాకు కనపడద్ది వెంకట్రావు పెళ్ళాన్ని నేను చూసాను. సో ఇప్పుడు చిరంజీవి గారు ఈజ్ సపోజ్ టు బి హీఈస్ ద కింగ్ ఆఫ్ ద కామెడీ అమంగ్. ఆ టైంలోనూ 90sలో అసలు తీశారు ఆయన ఎంత హీరోయిజం చేసినా కూడా కామెడీ పండిస్తారు. అటువంటి స్టార్తో ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు డూ ఏ ఫిల్మ్. సో జస్ట్ వితౌట్ రివీలింగ్ ఎనీథింగ్, ఎలాగా హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంటర్టైన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వర్కింగ్ అనే క్యారెక్టరైజేషన్ ఉండే. ఫస్ట్ చిరంజీవి గారిని ఒక క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్తో పట్టుకుందాం. ఎందుకంటే మీరు గ్యాంగ్ లీడర్ చూసినా, ఆటో జానీ చూసినా, ఘరానా మొగుడులో లీడర్ రాజు చూసినా, మీరు ఏ పాత్ర తీసుకున్నా చిరంజీవి గారికి ఒక యాటిట్యూడ్ కనుక ఉంటే గేమ్ ఎంతైనా ఆడుకోవచ్చు మనం. సో అట్లాంటిది ఏదైనా పట్టుకుందాం, ఒక క్వాలిటీ. ఏం చేస్తే బాగుంటుంది, చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది, చిరంజీవి గారు ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఇలాంటిది ఏదైనా మనం డిజైన్ చేసి తర్వాత కథలో సెట్ చేద్దాం అనే ప్రాసెస్లో బేసిక్ లెవెల్లో ఉన్నాం. అండ్ లక్కీగా మాకు గ్రౌండ్ కూడా మంచి గ్రౌండ్ దొరికింది. ఐడియా బాగా నచ్చింది చిరంజీవి గారికి అండ్ హీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఆయన ఏంటంటే కంప్లీట్గా చేసుకున్నప్పుడు మనం విల్ ఫిగర్ ఇట్ నెక్స్ట్ లెవెల్ అనేది హడావిడిగా వద్దు, ప్రాపర్గా చేసుకుందాం అని చెప్పి ఆయన. సో అందుకే నేను ఎక్కడ ఏమడిగినా కూడా వీఆర్ ఆల్ వెరీ క్లియర్. సో ఫస్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్ చక్కగా చేసుకోవాలి. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మళ్ళీ దిస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ చిరంజీవి గారు లాంటి ఒక కామెడీలో ఆయన ఒక మాస్టర్. సో లైక్ వెంకీ గారికి ఒక కైండ్ ఆఫ్ ఇది ఎలా ఉందో, చిరంజీవి గారిది ఒక టైప్ ఆఫ్ మాస్టర్, మాస్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంది ఆయనకి.
సో డెఫినెట్గా అదేదో ట్యాప్ చేయగలడానికి ట్రై చేస్తున్నాం. కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్తోనే వస్తాం ఈసారి. రైట్. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ సంక్రాంతికి దింపుతారా? అవకాశం ఉంటుందని 100% అవకాశం ఉంటుంది మోస్ట్లీ. యాజ్ ఆఫ్ నౌ అనుకునే దాని ప్రకారం అయితే చేస్తే బాగుంటుంది. దిల్ రాజు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ సంక్రాంతికి ఆయన సినిమా ఒకటి వదులుతున్నారు. ఇక్కడ నుంచి అనిల్ రావిపూడి గారి సినిమా ప్రతి సంక్రాంతి అంటే వస్తుంది. బికాజ్ అంటే కాదు, ఏదైనా వచ్చినాక నేను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయొచ్చాయని ఒక చిన్న రియాక్షన్ ఇలా తిరిగితే చాలా రాజు గారు అంటే అనిల్ కమాన్ యు గో అంటారేమో మామగారు లాగా ఆ సినిమాలో. మామగారు లాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు రాజు గారు, ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఉంది కాబట్టి. అంతే కదా. సో మీకు ఆ సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి మీరు వదిలే అన్నట్టు చెప్పొచ్చు ఇప్పుడు. అంటే ఈ ఇయర్ అండర్ డాగ్ లాగా వచ్చేసేసి ఇట్ హ్యాస్ బికమ్ ద లయన్. సంక్రాంతికి వస్తున్నాం, అందరినీ సర్ప్రైజ్ చేసేసింది. మీకు అంటే ఒకటి దీంట్లో మేము అండర్ డాగ్ గాని వద్దాం అనుకున్నాం జీవి గారు. మీరు లాజికల్గా చూస్తే ఓపెనింగ్ ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం, ఇట్స్ లైక్ ఏ మ్యాసివ్. అదే మేము షాక్ అయింది, ఎందుకంటే ప్రమోషన్ క్యాంపెయినింగ్ అలా జరిగింది. మేమేంటంటే F2 లాగా అండర్ డాగ్ లాగా వద్దాం అనుకున్నాం, బట్ రిలీజ్ టైంకి ఇట్ బికేమ్ లైక్. ఇప్పుడు స్మాల్ బడ్జెట్ సినిమాకి చిన్న హీరో అయితే ఎంత తాపత్రయపడి చేస్తారో అట్లా చేస్తారు మీరు. వెంకీ గారిని పెట్టుకొని ఇంత ట్రాక్ రికార్డ్ ఉండి మీరు తాపత్రయపడిపోయి ఎక్కడ మిస్ అవుట్ అవుతాం ఏంటి అని చాలా ఇది చేశారు. అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎవ్రీ ఆపర్చునిటీ యూ టుక్. సో అందుకే అంత పుల్ చేయగలిగాం కాబట్టి ఆడియన్స్ వాళ్ళకు కూడా ఈ సినిమా ఏదో చూసేయాలి, చూడకపోతే ఏదో కొంపలు అన్నట్టుగా ఏదో సంథింగ్ ఒక క్రియేట్ చేయగలిగాం మేము బజ్. అది వర్కౌట్ అయింది. ఓపెనింగ్ అంత మ్యాసివ్ ఓపెనింగ్ తీసుకోవడం కూడా అసలు టెర్రిఫిక్. మ్యాసివ్ ఓపెనింగ్. మీరు పెట్టిన ఈవెంట్స్ అన్నిట్లో వెంకటేష్ గారు అన్నిట్లో లుంగి సేమ్ అదే గెటప్ వేసుకొని వచ్చి ఎంటర్టైన్ చేసి. జీవి గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు నేను డాన్స్లు వేసాను, మీరు గమనిస్తే అసలు ఈ ప్రమోషనల్ క్యాంప్లో నా డాన్స్లే లేవు. అవును, మొత్తం వెంకీ గారు హైజాక్ చేయించేసి సార్ మీరే చేయండి, మీరే ఫేస్ మాకు, మీరు ఎంత చేస్తే మనకు అంత బాగుంటుంది, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. సో దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి? బికాజ్ ఆయన శిరీష్ గారు కూడా చెప్పారు చాలాసార్లు, ఐ మీన్ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి చెప్పారు, అంటే మీరు పక్కన ఉండటం వల్ల దే ఆర్ బీయింగ్ వాళ్ళకి చాలా హెల్ప్ అయింది అనేసి. సో రాజు గారు శిరీష్ గారు అంటే ఇది ఒక కంప్లీట్ ఒక చిన్న తెలియకుండా వాళ్ళకి ఒక బ్రీతింగ్ లాగా అనిపించింది. ఏ సినిమా కూడా అండి మనం ఎవరో రిజల్ట్ గెస్ చేయలేం. ఈ సంక్రాంతి నాది, ఇప్పుడు నాకు పని జరిగింది, ప్రతిసారి ఇలా ఉంటుందని కూడా చెప్పలేం. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సినిమా అనేది ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా కష్టపడి ఒక బ్లాక్ బస్టర్ తీయాలని పని చేస్తారు, బట్ ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. సో ఈసారి సంక్రాంతి పాపం రాజు గారికి అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇది వచ్చి ఒక సంస్థకి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఒక సేఫ్ బెట్ లాగా అవటం, అది నేనేదో పొడిచాను అన్నట్టు నాకు అసలు ఆ ఫీలింగ్ లేదండి. ఇట్స్ లైక్ నేను చేసిన సినిమా ప్రజలు ఆశీర్వదించి దిస్ క్రెడిట్ గోస్ టు పబ్లిక్. వాళ్ళు ఈ సినిమా నిలబెట్టారు, ఎంత రేంజ్లో నిలబెట్టారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో అదొకటి నాకు హ్యాపీ అనిపించింది. అండ్ రాజు గారు శిరీష్ గారు లిటిల్ బిట్ ఎమోషనల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, ఎందుకంటే రైట్ టైంలో ఇట్స్ లైక్ బ్యాలెన్స్ అయ్యింది పరిస్థితి, అంతమించి ఏం లేదు. సో వాళ్ళు వెరీ హ్యాపీ. ఐటీ రైట్స్ అందరి మీద పడ్డాయి, మీ మీద ఎందుకు పడలేదు? బికాజ్ యూఆర్ అసోసియేటెడ్ విత్ దిల్ రాజు గారి ఫిల్మ్. నాకంటే నా అన్నీ క్లియర్గా ఉన్నాయండి. నేను అంత దాన్ని ఏమంటారు, ఇంకా ఐటీ రైట్స్ తీసుకొని ఎంత సంపాదించలేదు. ఐటీ రైట్స్ సంపాదించలేదు కానీ అంతకంత డబల్ ఆస్తి సినిమా సక్సెస్తో వచ్చింది నాకు. సో లవ్, ఆడియన్స్ లవ్, సో దాంట్లో ఐఎమ్ సో లైక్ టాప్ మోస్ట్ మల్టీమిలియనర్ లాగా ఉన్నాను. సో సినిమా పరంగా స్టిల్ ఐఎమ్ ఎర్నింగ్, నేను ఇంకా సర్వైవింగ్ ఎర్నింగ్లోనే ఉన్నాను. అంత పెద్ద నెంబర్ తీసుకున్నవేవో నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. సో అలా వెళ్తుంది తప్ప పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేవు నాకు. సో కాబట్టి తీసుకుని ఆయనకి ప్రాపర్ జిఎస్టీలు కట్టుకున్నాం, ప్రాపర్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. నా లెడ్జర్ తీసారంటే వాళ్ళకి నా దగ్గర ఏం కనపడదు. ఇంకా లోన్లే వచ్చి వాళ్ళే లోన్లు ఉంటాయి, ఎవ్రీ మంత్ లోన్స్, అవి చూసుకోవాలి వాళ్ళు వచ్చి. కాబట్టి అంత సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్. సో ఉన్నదాంట్లో హ్యాపీగా ఉంది కాబట్టి. సో వందల కోట్లు సంపాదించిన పరిస్థితి లేదు కాబట్టి ఐటీ వాళ్ళు నా వైపు చూడలేదు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నా ఇది ఎక్స్ట్రా చేస్తారని చెప్పి మళ్ళీ వస్తారేమో కానీ. రైట్. సో ఇప్పటికీ 218 crores చేసింది, ఎక్కడ ఆగిద్ది అనుకుంటున్నారు మీరు? సో ఫస్ట్ ప్రిడిక్ట్ చేసింది మీరే కాబట్టి కంక్లూజన్ కూడా మీరే చెప్పండి. ఇది ఎంత చేస్తుందని చెప్పి థియేటర్లోంచి మీరే ప్రిడిక్ట్ చేశారు, మీరే చెప్పండి కంక్లూజన్ ఎంత అవుద్దు. 275, 300. బాబోయ్
గూస్ బంప్స్ కేసవా అన్నట్టు. సో లెట్స్ సీ ఇఫ్ అదైతే ఇంకా ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ ఇట్స్ లైక్ మ్యాసివ్. సో బేసికల్గా మీరు నమ్ముకున్న స్ట్రెంగ్స్ ఇప్పుడు దే ఆర్ లైక్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని మ్యాచ్ అయ్యే స్ట్రెంగ్స్ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు. దిస్ ఫిల్మ్ హ్యాస్ అంటే నాకు కూడా ఒకటి అర్థమైందండి. అంటే నేను F2 F3లో సెకండ్ హాఫ్లో చిన్న టర్బులెన్స్ కానీ ఆ చిన్న ఏం చేయాలి సెకండ్ హాఫ్లో అనేది కొద్దిగా అప్పుడున్న మైండ్ సెట్కి. బట్ నవ్ ఐ గాట్ దట్ న్యాక్, ఏం చేయాలో అర్థమవుతుంది. సో హోల్ ఎండ్ వరకు కూడా మనం ఎలా పెట్టి ప్లే చేయాలి అనే ఒక న్యాక్ ఏదో అర్థమవుతుంది. సో ఇప్పుడు చేయబోయే వాటికి మేబీ ఆ కేర్ఫుల్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటానేమో అనిపిస్తుంది. సో లెట్స్ సీ ఈ వండర్స్ ఇలా క్రియేట్ అవుతూ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సీనియర్ హీరోస్ ఫిలిమ్స్లో రికార్డు కొట్టబోతుంది. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాతో మళ్ళీ ఇంకొక దాన్నే బద్దలు కొట్టుతారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సో మీ ప్రిడిక్షన్ రిలీజ్ అయితే అప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని ట్యాగ్ చేసి ఒకటి let's see, let's hope for the best, and the positivity, the amount of positivity I'm getting from outside and within the industry, the well wishers and my fellow being technicians, అందరూ ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి విష్ చేసి అందరూ నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి ముఖ్యంగా వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా చెప్పాలి, 10 ఏళ్ళ జర్నీ రేపటికి 10 years పూర్తవుతుంది. అండ్ ఎవ్రీ స్టెప్ మీరు లేకపోతే అండ్ ఆడియన్స్ లేకపోతే ఐఎమ్ నాట్ హియర్. అండ్ ఒక్కొక్కసారి అద్భుతంగా తీసినా మీరున్నారు, ఒక్కొక్కసారి కొద్దిగా అటు ఇటుగా తీసినా మీరున్నారు. అండ్ యూ షవర్డ్ యువర్ లవ్ ఆన్ మీ. అండ్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా 10 years నన్ను నిలబెట్టారంటే ద క్రెడిట్ గోస్ టు యూ. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్కి నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ బిహైండ్ ఆఫ్ మీ. నా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను అందరికీ. అండ్ వివి వినాయక్ గారు, ఆయనకు కూడా నేను ఒకసారి స్పెషల్ విషెస్ చెప్పాలి. ఎందుకంటే నా ప్రతి ఫిల్మ్కి మార్నింగ్ షోకి నాకు వచ్చే ఒక పర్మనెంట్ కాల్ వివి వినాయక్ గారు అండ్ కె రాఘవేంద్రరావు గారు. సో నన్ను అంత ఇష్టపడతారు వాళ్ళు. సో వినాయక్ గారు ఈ సినిమా చూసి కూడా మార్నింగ్ షో కాల్ నాకు వచ్చింది. అండ్ నాకు ఎన్ని కోట్లు కొట్టిందని పక్కన పెడితే నాకు ఆయన కాల్ రాగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ విషయంలో కూడా ఐ వాంట్ టు థ్యాంక్ వినాయక్ గారు. అండ్ ఆయన వెళ్ళి కలవాలి, 2-3 రోజులు వెళ్ళి కలుస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ నాకు మీకు కూడా థ్యాంక్ యూ జీవి గారు. నాకు ఎప్పుడో ఒక మాట అన్నారు, మీరు అమెరికా పార్టీలో యూఎస్లో మా రిలేటివ్స్తో మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీరు ఒక మాట అన్నారు, అనిల్ హ్యావ్ ఎ గ్రేట్ పొటెన్షియల్, చాలా కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్, అతను కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడన్నా ఒక సినిమా కొడితే హీ కెన్ క్రియేట్ వండర్స్ అని ఎప్పుడో మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆల్మోస్ట్ F2 టైంల తర్వాత. అంటే F2 ఈజ్ వెరీ గుడ్ సూపర్ హిట్, బట్ స్టిల్ హీ హ్యావ్ టు డూ సంథింగ్, ఇంకా ఉంది అని మీరు అన్నారు, నాకు బాగా గుర్తు. బట్ ఫైనల్లీ అట్లీస్ట్ మీరు ఈ సినిమాతో ఎస్ యూ గేవ్ దట్ కంప్లీట్నెస్ వచ్చిందని నేను అనుకున్నాను. దట్స్ లైక్ దట్ ఈస్ యువర్ మీరు నాకు. ఎందుకంటే సో మెనీ రివ్యూస్ మనం ఓవర్ ఎ పీరియడ్ మనం చూస్తూ వస్తున్నాం. బట్ యు ఆర్ ద పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కల్చర్. నేను ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళి ఐడియల్ బ్రెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ సినిమా రివ్యూ చదివిన రోజుల్లో స్టార్ట్ అయింది ఈ రివ్యూస్ అనేది. అండ్ మీరు ఎన్నో సినిమాలకు రివ్యూస్ ఇచ్చారు, ఒకటి ఆన్ పాయింట్ ఇచ్చి ఉండొచ్చు, 1-2 అటు ఇటు అయ్యుండొచ్చు, బట్ 80-90% సో యూ మెయింటైన్ దట్ ట్రాక్ రికార్డ్ సిన్స్ 20-25 years అయింది కదా. 25 years యూ హ్యావ్ దట్ సక్సెస్ స్ట్రీక్ మీకు కూడా ఉంది. సో అందుకే మీరు ఇచ్చేది ఏది కూడా నేను అంత తక్కువగా చూడను. సో మీరు ఇచ్చే రివ్యూస్ కూడా నేను ఆల్వేస్ ఫాలో అవుతూ ఉంటాను. ఒక్కోసారి నాకు తక్కువ వచ్చినా కూడా నేను తీసి పారాను. సో సంహవ్ ఎక్కడో మనం మిస్ కొట్టాం అనే ఫీలింగ్ నేను తీసుకుంటాను. మీలాగే ఒకరిద్దరు ఎవరు ఇచ్చిన రివ్యూస్ కూడా అవి ఉండబట్టే ఎక్కడో చోట మనం క్రియేటర్స్గా మేము రీథింక్ చేసి వాటిని ఎలా సెటరేట్ చేయగలం. లేకపోతే ఈ కంప్లీట్నెస్ రాదు. నేను తీసిందే సినిమా, నాకు తెలిసిందే సినిమా అనుకుంటే. సో ఆల్వేస్ దట్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఎనీ రివ్యూస్, ఎనీ క్రిటిక్స్. అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ పబ్లిక్ హూ ఆర్ గివింగ్ ట్రెమెండస్ సక్సెస్ టు మీ. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. లెట్స్ సీ, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. హోప్ ఫర్ ద మోర్ ప్రాజెక్ట్స్ అండ్ మోర్ డిఫరెంట్ జోనర్స్ ఐ కెన్ గో అండ్ అటెంప్ట్ ఇన్ ఫ్యూచర్. చిరంజీవి గారి ఫ్యాన్స్కి 100% సాటిస్ఫాక్షన్ ఇన్ ఆల్ కార్నర్స్ ఇవ్వబోయే సినిమా తీస్తారని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.